హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దానిమ్మ జ్యూస్ ఎలా చేయాలనేది చూద్దామండి. ఇదివరకు అయితే మనము మిక్సీలో జ్యూస్ చేసాము దానిమ్మ జ్యూసు. అయితే ఇప్పుడు కోల్డ్ ప్రెషర్ జ్యూసరు ఉంది నా దగ్గర, చిన్నది జ్యూసరు. అది మిక్సీలాగా హీట్ ఎక్కదనమాట. మిక్సీ హీట్ ఎక్కితే దాంట్లో పోషకాలు కొన్ని పోవచ్చు. ఇది కోల్డ్ ప్రెషర్ కాబట్టి హీట్ ఎక్కదు, పోషకాలు ఏమి అవ్వకుండా ఉంటాయి. ఆ జ్యూసరు తయారయ్యే విధానం చూద్దాం. ఇదిగోండి జ్యూసర్, చిన్న జ్యూసర్ అనమాట. దీంతో ఇప్పుడు మనము జ్యూస్ తీద్దాము. ఇదివరకు నేను మిక్సీలో తీసాను కదా, అప్పుడు చూశారు. అయితే ఇప్పుడు ఈ చిన్న జ్యూసర్ మీకు చూపిద్దామని దీంతో తీస్తున్నాను అనమాట. దానిమ్మ గింజలు ఇందులో మధ్యలో వేసేసుకోవచ్చు. అలా వేసేసుకోవడమే. ఆ పైన ట్రేలాగా ఇచ్చాడు కదా, ఒకవేళ పడితే ఆ ట్రే మీద పడతాయి అన్నమాట. దీంట్లో మనం ఫ్రూట్సే కాదు, క్యారెట్, బీట్రూట్, పైనాపిల్ ఏదైనా జ్యూస్ చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, పైనాపిల్, అలాగే యాపిల్, దానిమ్మ, ఇంకా పుచ్చకాయ, ఏదైనా మనకి ఫ్రూట్ జ్యూస్ కావాలనుకున్నప్పుడు చూసారా, అదిగో పిప్పు కింద నుండి అలా వచ్చేస్తుంది అనమాట. జ్యూస్ అయితే ఇక్కడ మనము ఏది పెట్టుకుంటే ఆ బౌల్లోకి పడుతుంది. అదిగో మూత ఉంది, మూత తీస్తే గ్లాసులోకి వచ్చేస్తుంది జ్యూసు. అదిగో పిప్పలా బయటకు వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా, చూసి మీరు కూడా కొనుక్కుంటారు ఇలాంటిదని చూపిస్తున్నాను. ఈ జ్యూసరు చాలా సింపుల్గా చిన్నగా ఉంది, ఈజీగా తీసేసుకోవచ్చు. ఆ పిప్ అంతా అందులో పడుతుంది, జ్యూస్ ఏమో మనం మూత తీసినప్పుడు ఇందులోకి వస్తుంది అన్నమాట. అది మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ అది నిండుతుంది. నిండాక మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగ ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా మనం తీసుకోవచ్చు అన్నమాట. అలాగే వెజిటబుల్స్ కూడా, కీరా దోస కానీ, లేదంటే దోసకాయ, లేదంటే పుచ్చకాయ, లేదంటే క్యారెట్, బీట్రూట్, ఇంకెన్ని ఏ జ్యూస్ అయినా అది పిప్పు మనం పిండుకోక్కర్ లేకుండా అదిగో కిందకు వచ్చేస్తుంది, జ్యూసు అందులో ఉంటుంది. సో ఈజీ కదా, సింపుల్గా బాగుంది, చిన్నగాను. నచ్చిన వాళ్ళు కొనుక్కోండి దీన్ని. అది చాలా ఈజీగా అయిపోయింది జ్యూస్ తీసుకోవడము. ఓకే, గ్లాస్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి కోల్డ్ ప్రెషర్ జ్యూసర్ అంట. ఇది బాగుంటుంది, ఎందుకంటే బ్లేడ్లు ఉండవు. ఇది బ్లేడ్లు పోవడం అలా ఏముండదు, లాంగ్ టైం వస్తుంది. ఇది హీట్ ఎక్కకుండా జ్యూస్ బాగా వస్తుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దీన్ని కొనుక్కొని ఉపయోగించుకోవచ్చని చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయింది మన పోమ్ గ్రానైట్ జ్యూస్, దానిమ్మ పళ్ళ జ్యూస్ రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.